హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే జూన్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అలానే పెన్షన్ పంపిణీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని మార్పులు అనేది చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే నాదెళ్ల మనోహర్ గారు అయితే ఈ ఆప్షన్స్ చేంజ్ అయినవి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలానే పెన్షన్కి సంబంధించి జూన్ 1వ తేదీన అయితే పెన్షన్ అనేవి మంజూరీ చేయట్లేదండి. దానికి గల కారణాలు ఏమిటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులు అనేవి తీసుకోవాలని అయితే నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. జూన్ 1వ తేదీ నుంచి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ద్వారా అయితే మీకు ఇంటింటికి వచ్చి బియ్యం అనేది పంపిణీ చేయడం కుదరదండి జూన్ 1వ తేదీ నుంచి అయితే. సో కొన్ని కారణాల వల్ల అయితే నాదెళ్ల మనోహర్ గారు రేషన్ సరుకులు అనేవి ఇంతకుముందు ప్రభుత్వంలో మీరు ఎక్కడైతే డీలర్ల దగ్గర తీసుకుంటున్నారో తిరిగి మళ్ళీ మీరు అక్కడే చౌకదారులకు మీ నిత్యావసర సరుకులు అనేవి ప్రతి నెల తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి మనకి పత్రికా పైన ద్వారా అయితే ఏం తెలియజేశారనేది నేను ఇప్పుడు మీకు 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు వృద్ధులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే వాళ్ళ రేషన్ అనేది పంపిణీ చేస్తామనేది చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో 9,260 మొబైల్ వాహనాలు 1,801 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. విఫలమైన మొబైల్ పంపిణీ విధానము ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం. సో రాష్ట్రంలో మొబైల్ రేషన్ వాహనాల భారం ఎంతో తెలుసా? సో దాదాపు 1,801 కోట్లు అయితే ఖర్చు అయినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. అలానే నెక్స్ట్ చూస్తున్నట్లయితే పేదలకు నిత్యావసరాలు అందకపోగా నల్లబజారులు తరలిపోయాయి. మొబైల్ వాహనాల పంపిణీ విధానం విఫలమైందని అయితే మనకి క్లారిటీగా తెలియజేయడం జరిగిందండి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అనేది రద్దు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా మీ డీలర్ల ద్వారా అయితే నిత్యావసరాల సరుకులు అనేవి పంపిణీ చేయనున్నట్లు సమాచారం రావడం జరిగింది. శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగిందండి ఈ అంశం అయితే. సో దాదాపు 15.50 లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు డీలర్ల ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అనేవి తీసుకెళ్ళి ఇచ్చేటట్లయితే చూస్తున్నారండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు అంటే మంచానికే పరిమితమై బయటికి రాలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంటికి వద్దకే వెళ్ళి రేషన్ ఇవ్వాలని అయితే డీలర్లను అయితే సూచించడం జరిగిందండి నాదెళ్ల మనోహర్ గారు అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికి ఇంటి దగ్గర ఈ రేషన్ అనేది పంపిణీ చేస్తారు అనే విషయంపై అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాల్లో ఎవరైతే డీలర్లు ఉంటారో వాళ్ళకి మౌలిక సదుపాయాలను కూడా కల్పించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో వాళ్ళతో సీసీ కెమెరాలనేవి కూడా ఏర్పాటు చేసేటట్లయితే చూస్తున్నారు. ఈ రేషన్ కంటూ ఒక సపరేట్ యాప్ కూడా తీసుకురావడం జరుగుతుందండి. సో ఎంత శాతం ఈ బియ్యం అనేది పంపిణీ చేశారు, ఎంతమందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది, అలాంటి లెక్కలన్నీ చూసుకోవడానికైతే ఈ ప్రత్యేక యాప్ అనేది తీసుకురావడం జరుగుతుందని అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుంది. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వాహనాలు అంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏవైతే వాహనాలు ఉన్నాయో అవి అయితే కొంతమందికి అయితే పంపిణీ చేయడం జరిగిందండి. సో అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులు నిత్యావసరాలు తీసుకువెళ్లే వాహనాలకు ఎవరైతే 10% వాటా చెల్లించి ఉంటారో వాళ్ళకైతే 90% రాయితీని ప్రకటించి ఎవరైతే 10% కట్టి ఉంటారో వాళ్ళకైతే ఈ వాహనాలు అనేవి పంపిణీ చేయాలని అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ మొత్తాన్ని 6 ఏళ్ల పాటు బ్యాంకులకు వాయిదాల పద్ధతిలో కార్పొరేషన్ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు బకాయి మొత్తాన్ని ముందే చెల్లించి ఆపరేటర్ల పేరుతో వాహనాన్ని ఉచితంగా బదిలీ చేయాలని అయితే ప్రభుత్వం కార్పొరేషన్లను అయితే ఆదేశించడం జరిగింది. సో ఎవరైతే ఈ వాహనాల కొరకు రేషన్ తీసుకుంటూ 10% రాయితీ చెల్లించి ఉంటారో 90% సబ్సిడీతో వాళ్ళకైతే ఈ వాహనాలన్నీ ఫ్రీగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అండి. సో జూన్ నెలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయంపై అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీన అయితే పెన్షన్ అనేది పంపిణీ చేయట్లేదండి. దానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీన అనేది సండే రావడం జరుగుతుంది, అంటే ఆదివారం రావడం జరుగుతుంది. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవు అయితే ఉంటుంది. సో అందుకనగా ఆదివారం అనేది పెన్షన్ అనేది పంపిణీ చేయట్లేదండి. సో అది తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మే 31వ తారీఖున అంటే ఈ మంత్ ఎండింగ్లో అయితే ఈ పెన్షన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ముందుగానే మే 30వ తారీఖున అయితే బ్యాంకర్లకు డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో సచివాలయం సిబ్బంది అయితే ఆ డబ్బులని విత్డ్రా చేసుకొని మే 31వ తారీఖు నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో అలానే నెక్స్ట్
మళ్ళీ తిరిగి ఎవరైనా 31వ తేదీ గనక తీసుకోకపోతే 1వ తేదీ అనేది ఇవ్వరండి. మళ్ళీ 2వ తేదీ తిరిగి అనేది మీ ఫంక్షన్స్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైనా 31వ తేదీ గనక తీసుకోకుండా ఉండినట్లయితే వాళ్ళకి తిరిగి 2వ తేదీ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఫంక్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఫంక్షన్‌కి సంబంధించి సో ఎవరైతే భర్త చనిపోయి 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో ఎవరైనా భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు సో ఈ వితంతువుల పెన్షన్ కనుక అప్లికేషన్స్ వేసుకొని కనుక ఉండినట్లయితే సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్ వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉండిందండి వితంతువుల పెన్షన్కి అప్లై చేసుకోవడానికైతే. సో ఈ విధంగా ఎవరైతే ఏప్రిల్ మంత్ చివరి వరకు అప్లికేషన్స్ వేసుకొని ఉంటారో వాళ్ళకి జూన్ 12వ తేదీన అయితే వితంతువుల పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో చాలామందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే మేము వితంతువుల పెన్షన్కి వెరిఫికేషన్ చేసాం కానీ మాకు పెన్షన్ వస్తుందా లేదని ఎలా తెలుసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి సెక్రటరీని కనుక కలిసినట్లయితే ఆయనైతే మీ వితంతువుల పెన్షన్కి సంబంధించి మీరు అర్హులుగా గుర్తించబడినట్లయితే వెరిఫికేషన్లో వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి వితంతువుల పెన్షన్ సర్టిఫికేట్ అనేది. ఆ సర్టిఫికేట్ మీరు తీసుకొని జూన్ 12వ తేదీన అయితే వితంతువుల పెన్షన్ అనేది పొందవచ్చు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ సర్టిఫికేట్ గురించి కూడా. అలానే ఈ వితంతువుల పెన్షన్తో పాటు జూన్ 12వ తేదీన ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా వితంతువులు ఒంటరి మహిళలకు కలిపి జూన్ 12వ తేదీన అయితే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికంటూ రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లయితే సమాచారం రావడం జరిగిందండి ఈ 1,00,000 పెన్షన్ల కోసం అయితే ప్రతి నెల. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే జూన్ 12వ తేదీన పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో జూన్ నెలలో రేషన్ కార్డులకు సంబంధించి జరగబోయే మార్పులు అలానే పెన్షన్కి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే సో ఈ విధంగా అయితే రేషన్ కార్డ్ పంపిణీ అలానే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి జూన్ నెలలో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.